నగరం జిల్లా దాసన్నపేట గొల్ల వీధిలో విషాదం చోటు చేసుకుంది. వాళ్ళ తెల్లవారుజామున సింహాచలంలో పెళ్లి జరగాల్సిన కోరాడ వీరేంద్ర అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముహూర్తాలు లేకపోయినా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే రాత్రి ఇద్దరి మధ్య ఏం జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. విజయనగరంలోని దాసన్నపేటలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెళ్లిపేటలు ఎక్కాల్సిన యువకుడు హ్యాంగ్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది. ఏదైతే నేను ఉన్నానో ఆ ఇంట్లో కోరాడ వీరేంద్ర యువకుడు ఏదైతే మనకు కనిపిస్తోందో ఆ హక్కు దానికి తాడుతో ఉరేసుకొని చనిపోయినటువంటి సంగతి. అంటే అసలు ఏంటి ప్రేమ విఫలం కారణమా, లేదంటే ఇంట్లో ఒప్పుకున్నా ఇంకేదైనా కారణం ఉందా? ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి అసలు? ఎందుకు తను ఇంత బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఉంది? చిన్న పిల్లాడు, 25 సంవత్సరాలు. అసలు ఏం జరిగింది అసలు? సార్ ఏం జరిగింది అనేది మాకు తెలియదు సార్. 3 సంవత్సరాల నుంచి లవ్వు. ఇంట్లో మేము అందరం హ్యాండ్సప్ చేసాము. మా ఇంటికి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కథా కార్యాలైనా మంచి చెడ్డైనా అన్నింటికి వస్తుంది. డీసెంట్గా 15 రోజుల కిందట కూడా మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ పండగ కాట్లకి వెళ్ళారు. నిన్న మధ్యాహ్నం ఉంటే మా తమ్ముడు వచ్చాడు. వచ్చి అమ్మాయి నన్ను టార్చర్ పెడుతుందమ్మా, చచ్చిపోతాను అంటుంది, మీరు వెళ్ళండి అమ్మ అని చెప్పి మా అమ్మని మా అక్కని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత మా అక్క మా అమ్మ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి మా తమ్ముడు ఆ పిల్లల్ని నెతకడానికి వెళ్తే రైల్వే స్టేషన్లో ఉందట. వాళ్ళ డ్యూటీకి వెళ్ళి పిల్లడు వాళ్ళ సార్ని పర్మిషన్ అడిగి పిల్లల్ని నెతకడానికి వెళ్ళాడు. నెతికి ఎన్ని గంటలు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పచెప్పాడు అనేది మాకు తెలియదు. రాత్రి 10:30కి ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పిన్ని మా అక్క మాకు 3 నెలలు టైం ఇవ్వండి, ఇప్పుడు మోడం కదా పెళ్లి చేయకూడదు, నేను చేస్తామని చెప్తున్నాం కదా, మాకు తెలిసిందే కదా అని అన్నారు. లేదు మాకు రేపే పెళ్లి చేసుకోవాలి, మేము సామాన్లన్నీ కొనుక్కున్నామని చెప్పాలన్నారు. అనిన తర్వాత రేపు అంటే ఎలాగవుతుంది, నా కుటుంబానికి కూడా చెప్పుకోవాలి కదని మా పిన్న అన్నది. లేదు మీరు ఏటవుతారనేది నాకు అనవసరం, రేపు కానీ చేసుకోకపోతే నా కూతురు చచ్చిపోతాను అంటుంది అని చెప్పేసి వాళ్ళ తల్లి తండ్రి అన్నారు. అప్పచెల్లెలు ఉంది ఒక దాయి. అది ర్యాష్గా మాట్లాడింది. ర్యాష్గా మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, స్టేషన్ వరకు తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. అంటే నా తమ్ముడు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళి ఉన్నారు, స్టేషన్ పెట్టి లేట్ ఎక్కుతానని చెప్పి మా తమ్ముడు అక్కడ తలదించుకొని ఉన్నాడు. మా తమ్ముడిని మా అక్క అన్నది రేపు పెళ్లి చేసుకొని వచ్చి మేము ఎవరైనా రావట్లేదు, పిల్లల్ని తీసుకుని ఇంటికి రాని మా పిన్ని చెప్పింది. చెప్పిన తర్వాత సరే అనుకుని మా పిన్ని మా అక్క ఇంటికి వచ్చారు. మా తమ్ముడు ఆ పిల్లల్ని నెతకడానికి వెళ్ళాడు. మరి ఎప్పుడు వచ్చారో తెలియదు. రాత్రి 10:30 అయింది, ఇంటికి వచ్చారు. సార్ ఇంటికి వచ్చిన తర్వాత ఏరా వీరు ఏటయిందని మా పిన్ని అడిగింది. అమ్మ రేపు నా పెళ్ళమ్మ అన్నాడు, కానీ కనీసం తల్లి తండ్రిని రెండమ్మ అని కూడా చెప్పలేదు. చెప్పకపోతే సరేలారా చేసుకొని వచ్చారని మా పిన్ని అనేసి కింద ఉండిపోయింది. అన్నం తినరంటే ఆకలి లేదు అన్నాడు. మా అక్క వచ్చి ఏరా వీరు అంటే నేను బాగానే ఉన్నాను, ఏమీ అవ్వలేదని అన్నాడు. అయిన తర్వాత టిఫిన్ ఆ ఫ్రెండ్కి ఒక అబ్బాయికి ఫోన్ చేసి, ఆ అబ్బాయి రూమ్మేట్ మాట ఇక్కడే ఉంటున్నాడు 3 months నుంచి. ఆ అబ్బాయికి ఫోన్ చేసి మా తమ్ముడు ఏం తినలేదురా అంటే టిఫిన్ తెచ్చాడు. తించి అబ్బాయి మారేసాడని చెప్పి అబ్బాయితో ఉండకుండా బయట ఉంటున్నాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి. అయితే టిఫిన్ తెచ్చి ఇచ్చి తింటే మీరు స్వామి అంత ప్రేమతో తీసుకొచ్చా కదా, నేను తింటానులేని మీరు వెళ్ళిపోండి అని చెప్పి 10:30 అప్పుడు చెప్పాడు ఆ పిల్లడు. చెప్పాక ఆ స్వామి వెళ్ళిపోయాడు. రేపు తెల్లవారు నా పెళ్ళి మీ అందరూ రండి ఫ్రెండ్స్ అందరూ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. ఫ్రెండ్స్ అందరూ అవునేట్రా ఏట్రా అలాగా అన్నాడు. మరి ఒప్పుకోవట్లేదు, నేను చేసుకుంటున్నానని చెప్పి ఫ్రెండ్స్ అందరిని రమ్మని చెప్పాడు. ఫ్రెండ్స్ అందరూ ఓకే చెప్పారు. చెప్పిన తర్వాత తెల్లవారు 4 గంటలకు ఆ స్వామి స్నానం చేయడానికి మా ఇంటికి వచ్చాడు. వచ్చి తలుపు కొడుతుంటే తీయట్లేదు. తీయపోతే మా పక్క మేడమే నుంచి వచ్చి లోపలికి వచ్చి కిటికీలు చూస్తే మనిషి కాలు కనబడుతున్నాయి. ఆ ఊపి నా నాన్నగారిని పిలిచి గట్టిగా తలుపు తండ్రికి మనిషి బాడీ వేలబడి ఉంది సార్. మరి ఏమైంది అనేది అమ్మాయికే తెలియాలి, మరి ఎంత టార్చర్ పెట్టింది అనేది ఆ అమ్మాయికే తెలియాలి సార్. అన్నయ్యతో ఎలా ఉండేది అనుబంధం? నేను చాలా బాగానే ఉంటాను మా అన్నయ్యతో. ఇప్పుడు ముభావంగా ఉండడం కానీ అంటే తను నేను ఒక్కడే వర్క్ చేస్తాను. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? స్టూడియోలో వర్క్ చేస్తాం ఇద్దరు. అంటే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 1.5 years. తను 2 years, నేను 1.5. అంటే అన్నయ్యకి ఎలా పరిచయం అయింది అమ్మాయితో? ఆ అమ్మాయితో అంటే స్కూల్ నుండి పరిచయం. తనకి చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నప్పుడు 10th class నుండి పరిచయం. ఓకే. అంటే ఒకటే క్యాస్టా ఇద్దరు కూడా? ఒకే క్యాస్ట్. ఓకే క్యాస్ట్. అమ్మాయి కూడా మీతో బాగానే మాట్లాడేది? మాతో బాగానే ఉంటుంది తను. మా బర్త్డేలకు వస్తుంది, తను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే అందరం కలిసి వెళ్తాం మేము. ఓకే. ఏ ఇంట్లో ఏ పండుగ ఏమైనా చెప్పాడా 2 రోజుల ముందు కానీ ముందు నిన్న కానీ? చెప్పలేదు మా అన్నయ్య. ఎంతమంది మొత్తం మీరు ఇంట్లో? 5గురం. ఓకే. అమ్మా నాన్న మా ముగ్గురం. మీరు ముగ్గురు. ఓకే. అంటే ఇంకా అసలు ఏం జరిగిందనేది ఇంకేంటి అమ్మాయి కూడా ఏం నోరు ఇప్పలేదు? తను కూడా చెప్పలేదు. సడన్ గా పెళ్ళి నీకు చెప్పాడా? తెలియదు మాకు. నేను నా డ్యూటీ నుండి వస్తే మా అమ్మ చెప్పింది 8:30కి. డ్యూటీ రాలేదా అన్నయ్య? నేను డ్యూటీకి వెళ్ళదండి. సార్ కాల్ చేసి నాకు చెప్పారు, ఏమమ్మా మీ అన్ని డ్యూటీకి వెళ్ళదంటే నాకు తెలియదు సార్, నేనైతే డ్యూటీకి వస్తాను, తనకు ఫోన్ చేసి మీరు అడగనంటే మా అమ్మ కూడా, మా ఇంట్లో ఫోన్ ఎవరికి లేదు ఫోన్ చేయడానికి, నేను ఇంటికి వచ్చి మా అమ్మని అడిగితే అప్పుడు మా అమ్మ చెప్పింది. వీరేంద్రకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, అదేవిధంగా తల్లిదండ్రులు, వాళ్ళందరూ కూడా తనపై ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నాడు. సో ఇంకా పెళ్లి కావాల్సిన 2 చెల్లెలు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి వారి మొహం చూసైనా, తల్లిదండ్రుల మొహం చూసైనా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా తొందరపడి ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని బిగ్ టీవీ కూడా సూచిస్తోంది. సో మరి ఏం జరిగింది ఈ విషయంలో, ఏం జరిగింది పోలీసులు తదుపరి విచారణ ద్వారా
తెలుస్తారని మనం అందరం కూడా ప్రగాఢంగా నమ్మాలి. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో ఎక్కడా కూడా ఎటువంటి రాజీ కూడా పడకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే ఏం జరుగుతుందో సమాజంలో తెలియదు. వయసుకు వచ్చినటువంటి యువకులు ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో చనిపోతున్న సంఘటన రోజు రోజుకి చాలా ఎక్కువైపోతున్న పరిస్థితి. సో ఇటువంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అటు ప్రభుత్వాల మీద పోలీసుల మీద కూడా ఉంది. ఇటువంటి కేసుల్ని చాలా త్వరగా ఇచ్చేసి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.